హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మొన్న రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటన మహా న్యూస్ మీద దాడి. వాస్తవానికి ఆ ఘనకార్యం మీద ఆ మహాకార్యం మీద ఇక ఎన్నెన్ని కామెంట్లు ఎంతమంది నెటిజన్లు సామాన్య జనం రియాక్ట్ అయ్యి ఈ పచ్చ పుండాకూరు ఛానళ్ళకు జరగాల్సిందే అని చెప్పి ఎట్లా మాట్లాడినో చూసినాం కదా. మొత్తం అంటే జనాలంతా ఒక అంటే రియాక్షన్లో ఉంటే మన తెలంగాణ మంత్రులు మాత్రం మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా ఆ ఛానల్కి వెళ్ళి అదేదో విజిటింగ్ ప్లేస్ లాగా సందర్శించి వచ్చారు. ఇక ఆ ఛానల్ యాజమాన్యానికి ఇక పౌడర్ వంశీకి సంఘీభావం తెలిపే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ విజువల్ చూసిన తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుతున్నాం. ఇది మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం హోదాలో పోయి ఛానల్ను సందర్శించారనమాట. ఇంకా ఆయనతో పాటు ఇంకా మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కీలకమైన నేతలందరూ కూడా పోయి ఛానల్ను ఎట్లా వగలగొట్టారు, ఏం చేశారు, ఎంతమంది వచ్చి దాడి చేశారు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేసిరనమాట. ఇదో అక్కడి నుంచి రాళ్ళు ఇసిరితే ఇట్లా స్టూడియోకి వచ్చి పగిలిపోయింది ఇంత పెద్ద రాళ్ళు అని చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా మన పొన్నమన్న ఈయన బీసీల ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రం ఎన్నుకున్నది. రవాణా శాఖ మంత్రిగా ఇక బీసీ సబ్ కమిటీకి బీసీ రిజర్వేషన్లకు ఆయన ఒక కీలక హోదాలో పనిచేస్తున్న వ్యక్తికి ఏం పనిపాట లేదన్నట్టు పోయి ఈ విజువల్స్ను ఈ ఫోటోలను బాగా గుర్తుపెట్టుకోండి. రేపటి తెలంగాణ రాజకీయాలను రేపటి ఎన్నికలను ఏ రేంజ్లో ప్రభావితం చేయబోతున్నాయో చెప్పే వీడియో అనమాట. ఇగో ఇట్లా కారును కుల్లబొడిచారు సార్, అద్దాలు మొత్తం ధ్వంసం చేశారు, మొత్తం గజ్జలు గలగల్లాడినాయి మాకు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఇక లోపలికి వెళ్ళి షో ఆఫ్ అన్నట్టు ఎమ్మెల్సీ బల్మూరు వెంకటు ఇంకేం పని లేదు. జనరల్గా ఎవరికైనా సండే అంటే ఒక హాలిడే మూడ్ ఉంటుంది, పైగా ప్రజాప్రతినిధులు ఎక్కడ లేని అంటే హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది కదా వాళ్ళకు. అయినా సరే ఆదివారం రోజు పోయి సదరు ఛానల్ను పరామర్శించారంటే మీరు గ్రేట్ సార్. మామూలు అసలు ఎంత డెడికేషను ఈ పత్రికా స్వేచ్ఛ మీద, పత్రికా విలువల మీద, పత్రికా ధర్మం మీద, ప్రజాస్వామ్యం మీద ఎంత డెడికేషన్ మీకు, గ్రేట్ అసలు అని చెప్పి తెలంగాణ మాట్లాడుకుంటుంది. ఏం పనిపాడలేదన్నమాట. వీళ్ళకు మళ్ళీ ప్రొటెక్షను సిగ్గుశరం ఏమైనా ఉందా వీళ్ళకు? ఎందుకింత అంటే ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది అంటే తెలంగాణలో ఈరోజు సమస్యలు లేవా? భూభారతి అటర్ ఫ్లాప్ అయిందని చెప్పి కథనాలు నడుస్తూ ఉన్నాయి. మనం ఇచ్చిన 6 గ్యారెంటీలో ఏ ఒక్క పథకం కూడా పూర్తయిన సందర్భం లేదు. జనాలు ఊళ్ళలోకి వెళ్తే మీరు తీసుకున్న ప్రజాపాలన సర్టిఫికేట్లు ఏవి రాబోయి, తర్వాత గురుకులాలు, తర్వాత హెచ్యు భూముల ఇష్యూ ఏంది, తర్వాత మీ హయాంలో జరుగుతున్న అవినీతి దొమ్మిలేంది, దందాలేంది అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శల మీద విమర్శలు కురిపిస్తూ ఉంటే వీళ్ళకి ఏం పనిపాడలేనట్టు పోయి ఆ పకోడీ మీడియా ఛానల్ను సందర్శించే ప్రయత్నం అనమాట. ఈ అన్నిటికీ అంటే రోజులు లెక్క పెట్టుకోవాల్సిన సందర్భం అయితే ఉంది. కౌంట్ డౌన్ మీకు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే యావత్ తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ దాడిని హర్షిస్తూ ఉంటే ఎంత ప్రజాప్రతినిధులైనా బుర్రా బుద్ధి అనేది ఏమి ఉండదా? ఈరోజు మేము చేసిన స్టోరీస్లో 90% పైగా, 90 కాదు 98, 99% అనాలే, ఏ ఒక్కడు కూడా కనీసం అంటే ఒక పాజిటివ్ దృక్పథంతోనా ఇది ప్రజాస్వామ్యం మీద దాడి అని కానీ, పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని కానీ ఏ ఒక్కరు కూడా పెట్టలేదంటే ఈ కుక్క ఛానళ్లకు ఇంకా అంటే ఏ రేంజ్లో దిగజారుంటాయి. సో రేపటి రాజకీయాలను ప్రభావితం చేసిపోయే సీన్స్ అనమాట ఇవి. ఒకసారి తెలంగాణ జనం ఏమనుకుంటారో సింపుల్ డైలాగ్స్ మీకు చూపిస్తా చూడండి. ఇక వాడు జర్నలిస్టు, అది న్యూస్ ఛానల్ అనడం చాలా తప్పు, వాడొక లుచ్చా, అదొక చెత్త కుప్ప అనుడు కరెక్ట్ అని చెప్పి ఇట్లా పోస్టులు. ఇగో ఎట్లా పడుతున్నాయి పోస్టులు అంటే తెలంగాణ వ్యతిరేక, అది బండెనక బండి కట్టి అనే సాంగ్కు పేరడి కట్టి తెలంగాణ వ్యతిరేక టోడా, టీడీపీ బీజేపీని దాని వెనక కాంగ్రెస్ని కట్టి అందరినీ మూట కట్టి మూసీలో వేస్తాం కొడుకు, తెలంగాణ వ్యతిరేక పోడా, టీవీల యాంకర్లను చూసి బలవంతాలను అని చెప్పి పేరడీలు కట్టుతా ఉన్నారు. ఇంకా కొంతమంది అంటే పొలిటికల్ అనలిస్టులు, ఫార్మర్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ గౌట్ ఈవెన్ ఫర్ ఏ మైనర్ క్రిటిసిజం కామెంట్ ఆన్ సీఎం రేవంత్ రెడ్డి, అపోజిషన్ లీడర్స్ ఆర్ బుక్డ్ అండర్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అండ్ కేసెస్ ఫైల్డ్ అక్రాస్ ది స్టేట్ వెన్ ఏ న్యూస్ ఛానల్ రన్స్ కాలమ్లీ ఆన్ అన్ అపోజిషన్ లీడర్ ఇట్ టర్న్స్ ఏ బ్లైండ్ ఐ వై. సో తెలంగాణలో రేవంత్ రెడ్డిని, ఆయన పరివారాన్ని, ఆయన మంత్రివర్గాన్ని ఎవరైనా కించపరిస్తే కేసుల మీద కేసులు కడతా ఉన్నారు. అట్లాంటిది ఒక న్యూస్ ఛానల్ అపోజిషన్ లీడర్కు వ్యతిరేకంగా ఇష్టారీతిన పోస్టులు పెట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా వ్యవహరిస్తూ ఉంటే గుడ్డిగా ఆ ఛానల్కు పోయి ఎట్లా పరామర్శిస్తారు అని చెప్పి. కాంగ్రెస్ మినిస్టర్స్ విజిటింగ్ ఏ టీడీపీ
Kotri run news channel that ran malicious vilification campaign against an opposition leader amplifies affiliation with TDP and its leadership. It will only strengthen the impression that Congress gout is working as a proxy to TDP leadership. సో ఒక టీడీపీ అనుకూలమైన కోటరీలో ఉండే వ్యక్తి బినామీ నడిపించే ఛానల్ను పోయి ఎట్లా సందర్శిస్తారు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీకి తొత్తురికం చేస్తున్నట్టు అని చెప్పి. కాంగ్రెస్ ఈజ్ బికమింగ్ irrelevant in Telangana. It has become a proxy for Chandrababu Naidu, who's eyeing a comeback in Telangana. Congress gout is turning a blind eye to the malicious propaganda of TDP affiliated channels who are spreading egregious lies on opposition leaders. సో ప్రతిపక్ష నేతల మీద, ప్రతిపక్ష పార్టీ మీద ఇష్టారీతన అబద్ధాలు దుష్ప్రచారాలను ప్రచారం చేస్తూ ఉంటే దానికి కొమ్ము కాస్తారా? కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకు ఇర్రిలవెంట్ అయిపోయింది. ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్రాక్సీ ఫర్ చంద్రబాబు నాయుడు హూ ఇస్ ఐయింగ్ కమ్బ్యాక్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో అడుగు పెడదాం అనుకుంటే చంద్రబాబు నాయుడుకు తొత్రికం చేస్తున్నట్టు లేదు అని చెప్పి ఇంకొక వాదన అనమాట. ఆంధ్రాలో హీట్ పెంచేసరికి వీళ్ళు తెలంగాణ మీద పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం తీసుకుని వచ్చే ఎన్నికల్లో రేవంత్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి తిలోదకాలు ఇప్పించి చంద్రబాబును తెలంగాణ సీఎం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన ఎల్లో మీడియా అండ్ టీడీపీకి కాంగ్రెస్కు సోయి ఉందా? తెలుగుదేశం సీఎం రేవంత్ రెడ్డి హ్యాస్ టు చూస్ బిట్వీన్ తెలుగుదేశం పార్టీ, సిబిఎన్ఆర్, తెలంగాణ పీపుల్. కాంగ్రెస్ ఈజ్ ఇర్రిలవెంట్ అండర్ హిజ్ రూల్. ఇంత దారుణమైన పోస్టులు పెడతా ఉన్నారు అంటే మెడ మీద తలకే ఉన్న వాళ్ళు ఎవరైనా, బుర్రలో గుజ్జున్న వాళ్ళు ఎవరైనా, కాంగ్రెస్ తెలంగాణకు ఇంకా అనవసరం. రేవంత్ రెడ్డి అనేటోడు తెలుగుదేశం పార్టీనా లేకపోతే తెలంగాణ ప్రజలు కావాలన్నా అన్నది తేల్చుకోవాల్సిన తరుణం వచ్చేసిందని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. అయినా సరే మనకు బుద్ధి రాదు. అయినా ఆ పగోడి ఛానల్ పోయి పరామర్శించేంత, లేదంటే సందర్శించేంత, వాళ్ళకి సంఘీభావం ప్రకటించేంత ఏం ఓడపీకిరని ఈ 2008లో ఆ ఛానల్ స్టార్ట్ అయింది మహాన్యూస్. ఈ మొత్తం అక్షరయజ్ఞంలో ఒక్కటంటే ఒకటి తెలంగాణకు పాజిటివ్గా రాసిన స్టోరీ అన్న చూపించగలరా? లేదు. ఇన్ని ప్రజా ఉద్యమాలు తెలంగాణలో చోటు చేసుకున్నాయి, ఆంధ్రాలో కూడా కనిపించినాయి. ఏ ఒక్కదాన్న కొసగి తీసుకెళ్ళి చివరిదాకా పోరాడిన సందర్భం ఈ తొక్కల మీడియాకుందా? మరి ఇది పత్రికా స్వేచ్ఛ కిందకి ఎందుకు ఎట్లొస్తుంది? ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? వాడేదో తీట కొద్దీ జనాలను, తర్వాత వాళ్ళు టార్గెట్ చేసిన కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి అవతల పార్టీ మీద, అవతల పార్టీ వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననం చేసేలాగా ఇష్టారీతన కథనాలు వండి వారుస్తూ ఉంటే ఇప్పుడు మెట్టు దెబ్బలు పడ్డాయన్నమాట. బడితే పూజ జరిగితే తప్ప బుద్ధి రాని స్థితికి ఎల్లో మీడియా వచ్చింది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ను యావత్ తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, ఎన్ఆర్ఐలు, మొత్తం తెలుగు జాతి అంతా సమర్థించింది దీన్ని. ఈ విషయం ఏది మీకు తెలియదా? మీకంటూ ఒక సపరేట్ ఇంటెలిజెన్స్ తొక్కలో ఏవో వ్యవస్థలు ఉంటాయి కదా. కనీసం మీ పార్టీ కార్యకర్తలను, మీ పార్టీ పిఏలను, మీ సంఖ్యలో జర్రే వ్యక్తులను కనుక్కున్నా కూడా తెలిసే వ్యవహారం కదా ఇది. ఏమి పని పాట లేదన్నట్టు, తెలంగాణలో అసలు ఏం సమస్యలే లేవు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. దీనికి ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, ఓటింగ్ జరిగిన రోజు మీ బతుకులు ఏడుంటాయి, మీ తలకాయలు ఏడబెట్టుకుంటారు అన్నది ఇంకా రుచి చూపిస్తారనమాట. మీరు ఓడిపోవడానికి ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్గా రేపు తెలంగాణ ప్రజలు అభివర్ణిస్తూ ఉన్నారు. ఎందుకింత ఆవేశంగా చెప్పాల్సి వస్తుందంటే, ఈరోజు ఎల్లో మీడియాను ఎరాడికేట్ చేయకపోతే తెలంగాణకు వాళ్ళు ప్రతిబంధకం. ఈ విషయం అందరికీ తెలుసు. మొన్నటికి మొన్న ఒక తెలంగాణ స్టూడెంట్ ఈనాడు ఆంధ్రజ్యోతి వచ్చిందా? కాలేదు. ఏ సంఘటనకి తెలంగాణలో ఇంత పెద్ద వ్యవస్థలు నడుపుతున్నారు మీరు? ఇన్ని వేల మంది వచ్చిర్రు. ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నీరు మార్చిందే మీ రెండు మీడియాలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు. నీకు ఒక ఈనాడు పేపర్ తెచ్చిన ఇందులో ఏమైందంటే, ఇగో ఇక్కడ చూపిస్తా. ఈనాడు ఏమైందంటే లోకేష్ గురించి ఒక పేపర్ మొత్తం రాసిండు. ఆ తెలంగాణ అన్బిలీవబుల్ అట మోడీతోటి కలిసినప్పుడు. తర్వాత గ్లోబల్ కంపెనీలు వస్తాయి అని చెప్పేసి పెద్ద పెద్దగా చేసిండు. మరి నిరుద్యోగుల గురించి ఒక చిన్న కాలం వేయడానికి ఏం వస్తాను మీకు? చంద్రబాబుకు బుద్ధ వస్తాంది, ముడి వస్తాంది, ఆ చెయ్యి వస్తాంది అని వస్తాను. తెలంగాణ నిరుద్యోగులకు ఏం వస్తలేదు అని అడుగుతారా? విన్నారు కదా, ఇది తెలంగాణ యువత ఆకాంక్ష, ఆవేశం, ఆక్రందన. తెలంగాణ యువతకు ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే, ఉద్యోగ అవకాశాలు లేక, మెస్ ఛార్జీలు పెంచక, వాళ్ళకు తిండికి ఠికానా లేక, హాస్టళ్లలో అక్కడ ఇక్కడ ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో
వాటిని ఏ రోజైనా అడ్రస్ చేసే పాపన ఈ బోకడగాలు పోయినరా? మంత్రులే, తెలంగాణ మంత్రులే పోయినరా? ఏ యూనివర్సిటీనైనా సందర్శించి మీ ప్రాబ్లమ్స్ ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేసిరా? ఈరోజు అవేమంటారు, వరికుప్పల మీద ఆత్మహత్యలు చేసుకున్న, గుండె ఆగిపోయి చనిపోయిన రైతులు ఎంతమంది ఉన్నారు? ఆ వరికుప్పల దగ్గరకు పోయి ఏంది మీ బాధ అని చెప్పి రైతులను అడిగే ప్రయత్నం చేసిరా? కానీ ఆడెవరికో నొస్తే, అది నొస్తే, జీన్ వస్తే ఇప్పుడు పొయ్యి ఎగేసుకుని పార్టీకి పార్టీ అండ్ ప్రభుత్వానికి ప్రభుత్వం పొయ్యి పత్రికా స్వేచ్ఛ మీద ఈ రకంగా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి స్లోగన్స్ ఇస్తారా? సిగ్గుశరం లేదు. అందుకే అనేది తెలంగాణ యువత ఆకాంక్ష ఏంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు? నీళ్లు నిధులు నియామకాల కోణంలో తెలంగాణ సాధించుకున్నది. మరి ఈ ఆంధ్ర మీడియాను తరిమేయాలని ఎవడు అనట్లే. ఒక కుల నాయకుడి కోసం తొత్రికం చేసి ఈ కుల మీడియాను నిర్మూలించాలని ఎవడు అనట్లే. కానీ వాళ్ళు రాసే రాతలు మారాలి, వాళ్ళు కొట్టే చిరుతలు మారాలి అని చెప్పి డిమాండ్లు చేస్తూ ఉంటే హైదరాబాద్లో కూర్చొని డ్యాన్సులు ఆడతారా? తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఆకాంక్షల మీద ఇష్టారీతిన కథనాలు ఉండి వాడుస్తారా? ఇట్లాంటప్పుడు బీఆర్ఎస్ చేసిన పనిని ఈరోజు అందరు ఎందుకు స్వాగతించారు? వాస్తవానికి ఇదే ప్రయత్నం తెలంగాణ యువత కోణంలో మొత్తం అన్ని పార్టీల యువత పోయి ఒక్కొక్క మీడియా హౌస్ను బద్దలు బాషింగాలు చేస్తే ఎట్లుంటుండే? వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది. ఇది నిన్న తొలిమెట్టు. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దానికి హ్యాట్స్ ఆఫ్ అని ఎందుకంటున్నారంటే ఇది తొలిమెట్టు. రేపటి నుంచి ఏ ఒక్క ఎల్లో మీడియా అయినా ఇట్లాంటి ఆ పుండాకోరు రాతలు రాసినా లేకపోతే ఇంకొకటి చేసినా మీ నాయకుడిని మీరు జోక్కోవడానికి మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, పత్రికలు పెట్టుకోవచ్చు, అది తర్వాత సంగతి. కానీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏమైనా చేస్తే రేపు ప్రతి సామాన్యుడు పోయి రాయేస్తాడు, ఇంకేమైనా చేస్తాడు. దీనికి మీరు సిద్ధంగా ఉండాలి. దీనికి ఈ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు. మీకు బుద్ధి వస్తుందా? ఎందుకంటే అధికారం వచ్చింది, దీన్ని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా దొబ్బుక తినాలి అని చెప్పి ఆ ఈక్వేషన్లో ఉన్నారు తప్పిస్తే, ఆ ధోరణిలో ఉన్నారు తప్పిస్తే మీకు ఈ తెలంగాణ ప్రజల బాధలు కానీ బాగోగులు కానీ ఎడబట్టినాయి. అందుకే చెప్పినా కదా, ఆ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడానికి ఈ రేవంత్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన సిద్ధంగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.